అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలు స్వేచ్ఛా వాతావరణంలో తమ జీవితాన్ని తాము గడిపేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనేటువంటిది జనం నోటి నుంచి వినపడుతున్నటువంటి మాటనే మా ప్రభుత్వ క్యాంపెయిన్గా ఈరోజు మారింది. మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేటువంటి ప్రభుత్వం, స్వేచ్ఛా వాతావరణంలో పనిచేసేటువంటి ప్రభుత్వం. 100 రోజుల్లో ఈ ప్రభుత్వం గాడి తప్పినటువంటి ప్రభుత్వాన్ని గాడిలో పెడుతూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. పేదలకు పెన్షన్లని పెంచడంతో పాటు నెలలో ఒక రోజు కూడా ఆలస్యం కాకుండా వాళ్ళకి అందించడం జరుగుతుంది. మరి అట్లనే ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి విద్యార్థులకు డిఎస్సి ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ఇవన్నింటితో పాటు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ఈ ప్రభుత్వం తన దిశానిర్దేశనాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రజల ఆశలకు ఆలోచనలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తుంది. మరి గతంలో ఏం జరిగింది? రోడ్డు ఎక్కితే వాళ్ళ మీద కేసులు, ఏదైనా ప్రశ్నిస్తే జైళ్లలోకి పెట్టడం. అనంతపురం జిల్లాని ఎడారిగా మార్చేసింది ప్రభుత్వం. హంద్రీనీవాలో గంపెడు మట్టిని కూడా తీయలేదు. నాయకులు ఈరోజు అప్పుడే ఇంకా 100 రోజులు కూడా కానీ ప్రభుత్వానికి వచ్చి వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. ఒక పత్రిక అయితే అనేక పుంకానులుగా కథలు పెడతా ఉంది. మీరు ఒక్క గంప మన్నుదిలా ఒక రోడ్డు మీద ఒక గుంతను పూడ్చలేదు. ఒక పాపాల పుట్టలాంటి ప్రభుత్వాన్ని మీరు మాకు అందించిపోతే ఒక్కొక్క వ్యవస్థని సరిదిద్దేటువంటి ప్రయత్నాన్ని మొదలు పెడితేనే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డెక్కి ఏదో లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎట్లా నడిచింది అనంటే కూడా కల్తీ కలిపారు, ఇది నిజం అనేటువంటి టెస్ట్ రిపోర్ట్లు ఈరోజు బయటకు పెడితే కానీ తెలియనటువంటి పరిస్థితుల్లోకి వచ్చినారు. అంటే దేవుడి దగ్గర ఆవు నెయ్యితో చేయాల్సిన దగ్గర చెప్పడానికి కూడా బాధేస్తుంది. అనిమల్ ఫ్యాట్ వాడారు అనేటువంటిది నిజంగా రేపు ఎంక్వైరీ జరిగి దీంట్లో నిజాలు వెలుగులేకొస్తే ఇంతకన్నా దుర్మార్గము పాపం మీకు ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలయంలోకి పోయేటప్పుడు ఆయన సంతకం పెట్టి పోవాలి. చట్టం ఏం చెప్తుంది? టీటీడీ దేవాలయంలో అన్ని మతస్థులు పోయేటప్పుడు అక్కడ నమోదు చేసుకుని పోవాలి. అది ఎప్పుడు కూడా టీటీడీ దేవాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టలేదు. ధిక్కారం. తిరుపతి అంటే ఆయన గౌరవం లేదంటానికి అక్కడ మొదలైంది. స్వామికి ఏమి సమర్పించాలనుకున్నా ప్రభుత్వం తరఫున సతీ సమేతంగా సమర్పించాలి. ఏ ఒక్కరోజు కూడా జరగలేదు. తిరుపతి అంటే మీకున్న నిర్లక్ష్య భావం. నాలాంటి వాళ్ళం మేము పోతే ఖచ్చితంగా తిరుపతిలో అన్నదాన సత్రంలో ఒక పూట భోంచేసే వస్తాను నేను. గత 5 ఏళ్లలో ఎప్పుడు పోయినా కూడా ఎంత పతనావస్థకు చేర్చారో అనిపించింది. మొన్న చూస్తూనే ఉన్నారు, గుండు కొట్టుకుని ఇంకా నెలగాల. మొన్న నేను పోయి అదే భోజనశాలలోకి పోయినా, అప్పుడే 70-80% ఇంప్రూవ్మెంట్ కనపడింది. ఇంకా 30% ఇంప్రూవ్మెంట్ కావాల్సింది. రాబోయేటువంటి రోజుల్లో అవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను కాపాడడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుంది. నిజంగా గతంలో జరిగినటువంటి తప్పులు ఏమైనా ఉంటే విచారణ చేసి వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలని కూడా నేను కోరుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.